ఉంటుందా మహానాడిలో ఈసారి? చరిత్రలో నిలిచిపోయేలాగా ఘనంగా జరపడమా, అనౌన్స్మెంట్ చేయడమా, ఇది తేడా. అదే అండి, చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా కనిపించడం అంటే ఒక్కసారి వీళ్ళు విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ఎన్టీ రామారావు బ్రతుకున్నప్పుడు జరిపిన మహానాడు చూస్తే వందల కొద్ది ఏనుగులు, గుర్రాలు, వాటి మీదన ఘన స్వాగతంతో వచ్చారు ఎన్టీఆర్ ఆ రోజున. నభూతో నా భవిష్యత్తు చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి ఆ విధమైనటువంటి జరగలేదు. దేశం కాదు, ప్రపంచం మొత్తం ఫోకస్ అయింది. బీబీసీ వార్త వేసింది. ఆ స్థాయి ఏమన్నా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగా కనబడుతుంది దేశం అంతా, ప్రపంచం అంతా కూడా. అది హంగు లైటింగ్లా ఇదే భోజనాలు. అప్పుడు ఆ రోజుల్లో వేలాది మందికి, లక్షలాది మందికి భోజనాలు ఆ రోజున పెట్టింది. 4 లక్షల మందికి భోజనాలు మహానాడు సందర్భంగా. రోడ్ల మీద అందులో నాన్ వెజ్లు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల నాన్ వెజ్లు. ఇప్పుడు కూడా 5 లక్షల మంది ఎంత వస్తారని అది కాబట్టి అది ఘనంగా చూపించడం, అది ఎగ్జిబిషన్. దాంట్లో రెండవది డెసిషన్ బేసిస్ మీదన చరిత్ర